ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న షార్ట్ ఫేబుల్ చెప్తా. ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అయితే ఆ గాడిద గడ్డి మేస్తున్న టైంలో ఒక తొడేలు ఆ గాడిదని చూసి దీన్ని ఎలానైనా తినాలని ప్లాన్ చేసింది. అయితే పొదల నుంచి వచ్చేటప్పుడు ఈ గాడిద ఆ తొడేల్ని గమనించింది. ఇప్పుడు ఏం చేయాలి గాడిద? తొడేలు ఖచ్చితంగా దీన్ని చంపేసి తింటుందని గాడిదకి కూడా తెలుసు. అయితే ఈ టైంలో ఏం చేసిందంటే తెలివిగా గాడిద ఈ కుంటడం స్టార్ట్ చేసింది. అయితే తొడేలు ఏమనుకుంది, ఇంకా గాడిద ఏం చేయలేదు కాబట్టి మనం చిన్నగా వెళ్ళి దాన్ని అడుగుదాం, అసలు ఏంది కుంటుతుంది ఏందని అడుగుదామని తొడేలు అనుకున్నప్పుడు, తొడేలు గాడిద దగ్గరికి వెళ్ళి ఏంది ఇట్లా కుంటుతున్నవేంది, ఏమైంది అని అడిగినప్పుడు గాడిద ఏం చెప్తుందంటే, ఇట్లా నేను పొదల నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఒక పెద్ద ముళ్ళు నా లోపల దిగిపోయింది, నేను నడవలేకపోతున్నా, చనిపోతున్నా, కాబట్టి నువ్వు ఎట్లయినా నన్ను తింటావు కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నా. నన్ను తినే ముందు ఆ ముళ్ళుని తీసేయి. ఎందుకంటే నువ్వు ఒకవేళ ముళ్ళుని తీయకపోతే నన్ను తినేటప్పుడు నీ గొంతులో గుచ్చుకొని నువ్వు కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముళ్ళుని తీసి నన్ను తినేసేయి అని అంటే తోడేలు అనుకుంటుంది, అరే ఇదేదో నా కోసం మంచి చెప్తుంది కానీ ఎక్కడ ముళ్ళు ఎక్కడ ఉందా అనేది గాడిదని అడుగుతుంది తోడేలు. ఇప్పుడు గాడిద ఏం చేస్తాడు, నా కాలు కింద ఉంది, వెనక కాలు కింద ఉందని కాలు పైకి లేపినప్పుడు తొడేలు ఏం చేస్తుంది, పోయి ఆ ముళ్ళుని తీద్దామని కాలు కింది పోతుంది. కాలు కింది పోయినప్పుడు గాడిద కరెక్ట్ టైమింగ్ చూసి ఒక్క తన్ను గట్టిగా తంతే అది దాని తలకు తగిలి చాలా దూరం పోయి పడిపోతుంది. తల దానికి ఇంకా అంత పెద్ద గట్టి దెబ్బ తాకేసరికి తొడేలు అది మొత్తం అయోమయం అయిపోయి అన్కాన్షియస్ అయిపోద్ది అన్నట్టు. అన్కాన్షియస్ అయిపోయి పడిపోతుంది, ఇంకా లేవలేని స్థితిలో ఉంటుంది. అప్పుడు గాడిద ఏం చేస్తాడు, ఇంకా అక్కడి నుంచి పారిపోతుంది. అయితే దీని సారాంశం ఏంటంటే, ఈ తొడేలు దాని పని తినడం, అది వచ్చి తింటే దా దా గాడిదని వేటాడి తింటే దాని పని అయిపోతుంటే మంచి ఆహారం, బలం వస్తుండే. కానీ దానికి అనవసరమైన సంభాషణలో టైం వేస్ట్ చేసి తెలివి లేకుండా ఆ గాడిద చెప్పిన మాట విని ఆ, లేవలేని పరిస్థితిలోకి వెళ్ళింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ పని ఏంటిదో చూసుకోండి, వేరే వాటిలలో మీరు తలదూర్చకండి. తలదూరిస్తే ఏమవుతుందంటే ఈ తొడేలు పరిస్థితి ఎలా అయిందో మీ పరిస్థితి కూడా అలానే అవుతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, మర్చిపోకండి.